తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అంటూ లోకేష్ మాట్లాడడం జరిగింది. దీని మీద కాపులంతా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తామంతా కోరుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటుంటే ఇంకా కాపులు ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోవాలంటూ కూడా కాపులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరు మీద మనతో మాట్లాడడానికి కొంతమంది కాపులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, లోకేష్ మాటలు ఏ విధంగా చూస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఏ విధంగా భావిస్తారు? మరి నిన్నైతే మేమైతే చూడడం జరిగింది. లోకేష్ మాటలో ఒక ఇంటర్వ్యూలో మేము చూడడం జరిగింది. ఆయనైతే స్పష్టంగా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తప్ప పవన్ కళ్యాణ్ కాదని చెప్పి అది ఆయనకు కూడా చెప్పాము. ఆయన కూడా అది ఒప్పుకున్నాడని చెప్పారు. మరి ఈయనైతే పవన్ కళ్యాణ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఎందుకు మనకు ఉన్నత స్థానం వస్తుందని చెప్పి కాపులందరినీ కూడా రెచ్చగొట్టి మన కాపులకు ఉన్నతమైన పదవి మనకు వస్తుంది, ముఖ్యమంత్రికి మనం అర్హులు అని చెప్పేసి ఈయనైతే కాపులకు సందేశం పంపాడు. దానివల్ల చాలామంది కాపులందరూ కూడా సరే కాపులు వస్తారు కదా అన్న ఆలోచనతో మరి అనుకుంటే తీరా చూస్తే మరి లోకేష్ ఎప్పుడైతే ఈ మాటలు చేయలేడో దానికి మరి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదు. ఈరోజు కూడా ఆయన అది ఇమీడియట్గా దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఏదైతే ఆ మాట లోకేష్ అన్నాడో మరి ఆ లోకేష్కి పల్లకి మోయడానికి మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడా, లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీకి మోయడానికి పల్లకి మోయడానికి మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడా? ఈ కాపులందరినీ కూడా పట్టే పరిస్థితిలోని పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మా అందరికీ అనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది కాపుల్లో వ్యతిరేకత వచ్చింది. ఏదైతే మరి కాపులను ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారో మరి కాపులను ముఖ్యమంత్రి అవుతారని చాలామంది కాపులందరూ కూడా సరే ముఖ్యమంత్రి కాపులు అవుతారు కదా అని చెప్పి ఆలోచనతో అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్కి మద్దతుగా చాలామంది కాపులు ముందుకు వచ్చారు. మరి ఈరోజు నిన్న మొన్నటి నుంచి కూడా జరిగింది ఏంటంటే పెద్దలు హరిరామ జోగయ్య గారు కూడా క్లియర్గా అన్నారు, మరి ఒక బిస్కెట్ పడేస్తే ఆ బిస్కెట్ కోసమా మనందరం కూడా ఇలా చేస్తామని చెప్పేసి హరిరామ జోగయ్య గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా మరి చెప్పిన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విషయం మీద స్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చెంచాల కింద పల్లకి మోయడం కింద ఉండడం అనేది కరెక్ట్ కాదు. అందుకే కాపుల్లో అందరం కూడా దీని మీద స్పందించాలని చెప్పి మీ అందరం కూడా మీ అందరం అయితే అనుకుంటూ ఉంటున్నాం. మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపులు మోసం చేయడానికి సిద్ధమయ్యారని మీరు భావిస్తున్నారు? తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ కాపులందరినీ కూడా రెచ్చగొట్టి ఈనాడు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి వచ్చింది సార్. ఎందుకంటే మా కాపు సీఎం గారు అవుతారు అనేసి అంత ఆశపడి తల్లిదండ్రుల మాట కూడా అనుకుంటా యూత్ అంతా అతనితో తిరిగి అందరూ కూడా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు సార్. ఆ తర్వాత నేను సీఎంని అవుతాను ఒకసారి అన్నారు, తర్వాత అతను మేము సేవ్ చేసుకుంటామని ఒకసారి అన్నారు. ఇప్పుడు ఏకంగా అతను ఉంటుండగా మన లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారు కానీ ఇంకెవరు అన్నారు. అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ లేకపోయినా మా 160 సీట్లు మేము గెలుస్తాను కూడా అతను పబ్లిక్గా చెప్పాడు సార్. అలాంటప్పుడు ఇంకా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే కాపులు ఎవరైనా సపోర్ట్ చేస్తాం. దానికి క్షమాపణ చెప్పి ఎక్కడైనా చంద్రబాబుతో మేము ఉండం, మీ కాపులే నాకు కావాలనుకుని వస్తే మేము అందరం కొంత ఆలోచన చేస్తాం సార్. థ్యాంక్ యూ. రంగాన్ని చంపించింది చంద్రబాబు నాయుడు అని విమర్శలు ఉంది. ఇటువంటి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి ఏ విధంగా చూస్తారు? 100% తప్పండి. చంద్రబాబు నాయుడు ఆ రోజు రంగాన్ని చంపింది అందరు కాపు నాయకులు అందరూ వ్యతిరేకించారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో 27% జనాభా కాపులకి, రెడ్లు 2%, కమ్మ 2% ఉన్న వాళ్ళకైనా అధికారం అని చెప్పేసి ఇంతవరకు మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ పళ్ళకి మోయడానికి ఆయన రెడీ అయిపోతున్నాడు. మరి మేమంతా కూడా మేము ఆలోచించుకొని మా నిర్ణయాన్ని కూడా మేము పునఃసమీక్షించుకుంటాం. ఇంతవరకు మాకు కూడా ఒక అవకాశం వచ్చింది, మా క్యాస్ట్ తరపున ఒక నాయకుడు వచ్చాడు, మాకు ఒక అధికారం వస్తుందని మేము ఇంతవరకు అనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన సమక్షంలోనే లోకేష్ మా నాన్నే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దానికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం తెలిపాడని బహిరంగంగా చెప్పినప్పుడు కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి అలాగే కాపు సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య కూడా నిన్న లెటర్ రాశారు ఆయనకి, దానికి కూడా ఎలాంటి స్పందన లేదు. అంటే కాపుల్ని అమర్చి కాపుల తాలూకా ఓట్లు తీసుకొని ఎవరి పళ్ళకో ఆయన మోయడానికి రెడీ అయితే మేము దానికి సిద్ధంగా లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్కి మేము తెలియజేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని కాపులందరినీ గంపగుత్తంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు. ఆ విమర్శతో మీరు ఏకీభవిస్తారా? 200% విమర్శ ఏకీభిస్తాం. కాపులందరినీ అమ్మేయడానికే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు.
అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేసిన తర్వాత ఈ ప్యాకేజీకి ఒప్పుకుని ప్యాకేజీకి అప్పుడు వాదా వద్దించి ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు ఏంటి చెప్పాడు? పాసిపోయిన లడ్డూలు అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు. అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఏమని తిట్టారు? అది ఉండాలి కదా మనకి. మన కాపోలం అంటే మన కాపోల్లాగా ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఆడి సంకనాకి ఆడి పళ్ళకి మోయడానికి ఈడెందుకు? మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆడికి అమ్మేయడానిక? అమ్మేస్తాడు. 200% నమ్ముతున్నాం. కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అడుగుతుంటే పవన్ కళ్యాణ్ నాకు సీఎం పదవి వద్దు, ఎవరైనా ఈ సీఎం పదవి గురించి మాట్లాడినా, రెండు పార్టీల గురించి మాట్లాడినా వాళ్ళని వైఎస్ఆర్సీపీ కోవట్లుగా చూస్తున్నాడు. అంటే కాపులు అంతా చులకనైపోయారా పవన్ కళ్యాణ్కి అనుకుంటున్నారు? మరి నిన్న లోకేష్ గారు చెప్పినట్టయితే మరి కాపులు అంత చులకనగా చూస్తున్నారు. నిన్న చెప్పిన మాటల ప్రకారం చూస్తుంటే కాపులు నిజంగా పవన్ కళ్యాణ్ అమ్మేసినట్టే ఉన్నారు. ఇంతవరకు ఏంటంటే కాపు సీఎం అవుతారు అనుకున్నాం, కానీ కాపు సీఎం కాదు. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మేము మళ్ళీ చంద్రబాబు సీఎం అనగా లోకేష్ ప్రకటించారు. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. దానికి